నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మనమందరం డబ్బుని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామండి? మంచి రిటర్న్స్ పొందాలని కదా. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేస్తే మనకి మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయో క్లియర్గా చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు ఏ స్కీమ్లో ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి. ఆ రకంగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే 3 నెలలకి, 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేస్తారు. అరే మాకు పెద్దగా రిటర్న్స్ రాలేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అదే మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ వేసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ తప్పకుండా వస్తాయి. స్టాక్ మార్కెట్ వేసుకుందాం. స్టాక్ మార్కెట్లో కూడా అంతే, ఒక షేర్స్ కొంటారు. ఆ షేర్ 10 రూపాయలు ఉన్నప్పుడు కొన్నారనుకోండి, మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆ రకంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే అది మేబీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. హిస్టరీలో చూసుకున్నట్లయితే చాలా షేర్స్ ఆ రకంగా పెరిగాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్ వేసుకున్నాం అనుకోండి, పీపీఎఫ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవడం వలన అధిక వడ్డీ జనరేట్ అయ్యి మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో అది కాస్త డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం చేస్తున్నా కూడా లాంగ్ టర్మ్కి మాత్రమే ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని మన గోల్స్తో లింక్ చేసుకోవాలన్నమాట. ఆ రకంగా లింక్ చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఎక్కువ కాలానికి ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తుంటాం. లేకపోతే ఏం చేస్తాం, ఒక 4 మంత్స్ వరకు మంచిగా ఇన్వెస్ట్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఎటువంటి గోలు లేదు, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో కూడా తెలీదు. అలాంటప్పుడు విత్డ్రా చేసేస్తాం. అదే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో మనకి క్లారిటీ ఉండి మనకి పర్టికులర్ గోల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 5 సంవత్సరాల్లో ఒక కారు కొనుక్కోవాలి, 10 సంవత్సరాలు ఇల్లు కట్టుకోవాలి ఈ డబ్బుతో అన్న మైండ్ సెట్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎక్కువ కాలానికి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఎస్ఐపి పెట్టుకోండి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుందాం. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం 2 విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి లంసమ్, ఇంకొకటి ఎస్ఐపి. లంసమ్ అంటే మనం ఒకేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద ఒకేసారి పెద్ద అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లంసమ్ అంటాం. సో ఇన్వెస్ట్ చేస్తాం, అది వదిలేస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం. ఓకేనా. ఇంకొకటి ఎస్ఐపి. ఎస్ఐపి అంటే మనం మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ డేట్ రోజు ఇన్వెస్ట్ చేస్తాం. ఈ ఎస్ఐపిలో మళ్ళీ 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి కావాలంటే మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ తారీఖు రోజు, లేదా ఆటోపే. ఆటోపే పెట్టుకున్నట్లయితే మన బ్యాంక్ అకౌంట్ నుండి మనకి తెలియకుండానే పర్టికులర్ డేట్ రోజు కట్ అయిపోద్ది అనమాట అమౌంట్. ఈ రకంగా ఎస్ఐపి పెట్టుకున్నట్లయితే మనకి తెలియకుండానే మనం చాలా డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అదే ఎస్ఐపి పెట్టుకోలేదు అనుకోండి, మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మనకు బద్ధకం వస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మిస్ చేస్తాం. అరే డబ్బులు ఖర్చులు ఎక్కువనేరా, ఇంకెందుకు లేని చెప్పి మిస్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఎక్కువ రిటర్న్ జనరేట్ అవ్వదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయం. అదే ఎస్ఐపి పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, ఇన్వెస్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ రిటర్న్ అనేది జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ఐపి పెట్టుకున్నట్లయితే లాంగ్ టర్మ్కి కూడా మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాం. ఎస్ఐపి పెట్టుకోకపోతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్ వేసుకోండి. పీపీఎఫ్లో కూడా ఆటో డెబిట్ పెట్టుకోవచ్చు, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అది కూడా ఒక రకమైన ఎస్ఐపి కదా. అదే మీరు డైరెక్ట్గా ఏ మంత్కి ఆ మంత్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. సో ఈ రకంగా ఎస్ఐపి పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. ఇవి తీసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే చెప్తాను వినండి. ఇవి లేవనుకో, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, మీకు ఫ్యూచర్లో యాక్సిడెంట్ అయింది, అలాంటప్పుడు హాస్పిటల్ బాల్ అవుతారు. అలాంటప్పుడు హాస్పిటల్ బిల్ మొత్తం మీరే కట్టాలి, మీ పాకెట్ నుండే కట్టాలి. పాకెట్లో డబ్బు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసేసి కట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు రిటర్న్ రాదు, వచ్చిన రిటర్న్ మొత్తం అక్కడ అయిపోతుంది. అదే ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఆ హాస్పిటల్ బిల్ మొత్తం వాళ్ళే కడతారు. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఉంటాయి. అలాగే ఉన్నట్లయితే రిటర్న్ వస్తుంది కదా. సో ఈ రకంగా పెట్టుకోండి. అంతేకాకుండా టర్మ్ ఇన్సూరెన్స్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఫ్యూచర్లో ఏదైనా జరిగి చనిపోయినట్లయితే మీ ఫ్యామిలీకి మొత్తం వాళ్ళే డబ్బు ఇస్తారు. అదే టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో అది మొత్తం తీసుకుంటారు. అలాంటప్పుడు రిటర్న్ రాదు కదా ఇంక ఫ్యూచర్లో. సో ఈ రకంగా ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ని హైర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ గురించి మొత్తం తెలియకపోవచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కానీ మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది ముఖ్యం. అదే ఒక ప్రొఫెషనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఉన్నట్లయితే అతను చెప్తాడు, మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఫండ్స్ తీసుకోండి, ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి అతను చెప్తాడు. అంతేకాకుండా అధిక రిటర్న్ ఇస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కూడా అతను గైడ్ చేస్తాడు. సో ఈ రకంగా ఒక ప్రొఫెషనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ని హైర్ చేసుకున్నట్లయితే అతను చెప్పిన దాని ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను ఒక ప్రొఫెషనల్, సో అతనికి మొత్తం తెలిసి ఉంటుంది అనమాట. ఇన్ కేస్
మీకు ఫినాన్షియల్ అడ్వైజర్ని హైర్ చేసుకునే ఫెసిలిటీ లేదనుకోండి, అంత స్తోమత లేదనుకోండి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యాప్లో చాలా కోర్సులు ఉన్నాయి. డైరెక్ట్గా ఫినాన్షియల్ అడ్వైజర్ కూడా ఆ రకంగా చెప్పలేనటువంటి కోర్సులు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉన్నాయి, స్టాక్ మార్కెట్ గురించి ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఉన్నాయి, ట్యాక్స్ ప్లానింగ్ గురించి ఉన్నాయి. అంతేకాకుండా మనం విలేజ్లో ఉన్నట్లయితే విలేజ్ నుండే ఒక్క బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలో కూడా కోర్స్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ యాప్లో ఇన్ కేస్ మీకు డౌట్స్ వచ్చినట్లయితే మీరు కాల్ని షెడ్యూల్ చేసుకుని మరి ఫినాన్షియల్ అడ్వైజర్స్తో మాట్లాడొచ్చండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అన్ని టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా అధిక రిటర్న్స్ని జనరేట్ చేసుకునే ఛాన్స్ మీకు ఉంటుంది. అంతేకాకుండా మా ప్రొఫెషనల్ అడ్వైజర్ మీకు అడ్వైజ్ ఇస్తారు, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.